వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు మాత పద్మజానంద గారు ఉన్నారు. మనం కొన్ని ధర్మ సందేహాలు అమ్మగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం. హరి ఓం తల్లి. అమ్మ, మనకి ఈ మంత్ అంటే మార్చి 8న శివరాత్రి రాబోతుంది. అసలు ఈ శివరాత్రికి సంబంధించి ఎలాంటి నియమాలు పాటించాలి, ఎలాంటి నియమాలు పాటించి పూజా విధానాలన్నీ చేయాల్సి ఉంటుంది? హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. సరస్వత్యై నమః. తల్లి, శివరాత్రి ఈశ్వరుని యొక్క పుట్టినరోజు, వివాహం రోజు కూడా ఆ రోజు. జగత్ అంతటినీ కూడా లయం చేయగలిగేటువంటి లయకారకుడు, అంటే మూలమని చెప్పచ్చు. ఆది మూలమైనటువంటి ఆది గురువు అయినటువంటి ఈశ్వరుడు. ఇక్కడ నియమాలు అన్నావు నువ్వు. మొట్టమొదటి కావాల్సినటువంటిది నిజమైనటువంటి భక్తి, నమ్మకం అనేటువంటి నియమమే ఆయనకు కావాలి. అంతేగాని ఇప్పుడుండేటువంటి ఈ రోజులలోని మనం ఏం చేస్తున్నాం అంటే, అందులోని మనకి తెలంగాణ కావచ్చు, మన తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, శివరాత్రి అనేసరికి మేము జాగరణ చేసేసాము, ఉపవాసం చేసేస్తున్నాము అని వివిధ రకాలైనటువంటి పళ్ళు ఫలాలు ఆ రోజు విపరీతమైన హడావుడి ఉంటుంది. మనకి ఏమంటారు, ఉమ్ము కూడా మింగకుండా చేస్తారు. కానీ ఏదైతే శుద్ధి కావాలో ఆ శుద్ధి ఉండట్లేదు. అంటే నిజమైనటువంటి నిర్మలమైనటువంటి సంపూర్ణమైనటువంటి పరమాత్మునికి శరణాగతి లేకపోవడం. అంటే కావలసినటువంటి మొట్టమొదటి నియమం ఏంటంటే పరమాత్మునిపై సంపూర్ణమైన నమ్మకం, భక్తి ప్రధానం తల్లి. అయితే ఉపవాసం కావాలి. ఉపవాసం అంటే ఆహారాన్ని వదిలేసి ఈ దేహానికి సంబంధించినటువంటి ఉపవాసం కాదమ్మా. ఉపవాసం అంటే అర్థం ఏమిటంటే దగ్గరగా, వాసం అంటే నివాసం, అంటే భగవంతునికి దగ్గరగా నివసించడాన్ని ఉపవాసం అంటాం. భగవంతునికి దగ్గరగా అంటే సర్వకాల సర్వావస్థల్లో, అంటే ఎప్పుడూ కూడా భగవంతుని స్మరణ చేసుకోవడమే ఉపవాసం అమ్మ. అసలు ఇప్పుడు మనం ఉపవాసం అని చెప్పుకుంటున్నాం. ఉపవాసం చేసేటప్పుడు కొంతమందికి చాలా సమస్యలు అంటే డౌట్లు ఉన్నాయి. కొంతమంది ఏంటంటే మేము కింద కూర్చోకూడదు అంటారు, కొంతమంది మేము చీకులు పట్టుకోకూడదు అంటారు, మంచం మీద కూర్చోకూడదు అంటారు, పడుకోకూడదు అంటారు. మరి అసలు ఏ విధంగా జాగారం అనేది చేయాలమ్మా శివరాత్రి? చాలా మంచి ప్రశ్న అమ్మా. ఇప్పుడు చాలా అవసరమైనటువంటి ప్రశ్న. ఇప్పుడు ముందే నేను చెప్పాను నీకు, అసలు అర్థం ఉపవాసం ఏంటంటే ఇది అర్థం. అయితే ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క రీతి అయినటువంటి, ఒక్కొక్క విధమైనటువంటి అనుభవాలు, అనుభూతులు కలుగుతూ ఉంటాయి. సంబంధితమైనటువంటి ఆ స్థితి పరిస్థితిని బట్టి అనుభూతులు కలుగుతాయి. అయితే వాళ్ళకి అలా జరిగింది కాబట్టి వాళ్ళు అది చేయకూడదు. ఇప్పుడు ఉదాహరణకి కొన్ని కుటుంబాలకి, కొన్ని వంశాల వాళ్ళకి, లేకపోతే కొన్ని తెగల వాళ్ళకి ఏంటంటే కొన్ని పండగలు మాకు ఇవి వచ్చి రావని, లేకపోతే కొన్ని పూజలు వచ్చి రావని అని అంటూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళకి వచ్చి రాదని ఎవరికి కాదు అనేది కాదు. వచ్చి రావంటే ఆ రోజు వాళ్ళకి అనుకోనటువంటి మానసికమైనటువంటి బాధ కలగడం. అంతేగాని భగవంతుడు ఎప్పుడు ఏమీ అన్యాయం చేయడం ఎవరికి. ఎప్పుడూ కూడా భగవంతుడు ఎవరికి కూడా, అందులో తనని పూర్తిగా నమ్మినటువంటి వాళ్ళని అసలు అన్యాయం చేయడు. కాకపోతే ఏంటంటే ఈ మూఢ నమ్మకాలు అనేటువంటివి విపరీతమైపోతున్నాయి. అది కాస్త విపరీతానికి దారితీస్తున్నాయి. అందుకే అంటారు చూడండి తల్లి, ఏంటంటే పూర్తిగా తెలిసిన వాళ్ళకి చెప్పచ్చు, ఏమీ తెలియని వాళ్ళకి చెప్పచ్చు. అటు ఇటు కాకుండా మధ్యలో నుండి చేసే వాళ్ళతోనే ఇబ్బందులు అన్నమాట. తాను చెడింది కాక పక్క వాళ్ళని చెడగొడుతున్నది. ఇప్పుడు సమాజంలో ప్రస్తుతం ఉండేటువంటి పరిస్థితుల్లోని జరుగుతున్నటువంటిది ఇదే. ఏదో ఒకటి పాటించండి, ఎవరో ఒకళ్ళని ఫాలో అవ్వండి. మంచైనా చెడైనా, కష్టమైనా నష్టమైనా ఏదో ఒకళ్ళనే ఫాలో అవ్వండి. అదే దాంట్లో వెళుతూ ఉంటే ఖచ్చితంగా భగవంతుని అనుగ్రహం వస్తుందమ్మా. అంతేగాని మనం ఏం చేస్తున్నాము, ఈరోజు ఒకళ్ళని నమ్ముతాము, ఇప్పుడు ఒకళ్ళు చెప్పారు కదా అని మళ్ళీ ఇంకోటి పెట్టి ఇంకొకళ్ళకి చూస్తాం. ఇలా వివిధ రకాలుగా మార్చేసరికి పాప ఆయన కూడా కన్ఫ్యూజ్ అయిపోతున్నాడు తల్లి. ఆ కన్ఫ్యూజన్ తొలగాలన్నమాట. అయితే ఈ శివరాత్రికి శివుడికి చాలా ప్రీతికరం. అందులోని ఆయన బోళాశంకరుడు, పేరే ఉంది ఆయనకి బోళాశంకరుడు అని. నువ్వేమీ చెయ్యక్కర్లేదు, మనస్ఫూర్తిగా నాయనా నువ్వే దిక్కు
అని ఆయనని ఓం నమ శివ ఏమి రాకపోయినా శివ అని అనడమైతే అనొచ్చు కదా. అలా రోజంతా అనుకుంటూ ఉన్నా సరిపోతుందమ్మా. అలాగే జాగరణ అన్నారు. ఈ జాగరణ ఎందుకు చేయిస్తారు అసలు? జాగరణ అంటే లింగోద్భవ కాలం అంటాం మనం. అంటే రాత్రి 12 గంటల సమయం అప్పుడు. దీనికి ఒక కథ కూడా ఉంది తల్లి పురాణాల్లో. అంటే వాస్తవం కూడా అదే. అసలు ఆ లింగం ఎందుకు ఏర్పడింది అంటే దేవి భాగవతంలో మనకి ప్రత్యేకించి చెప్పబడి ఉంటుంది. ఈ యొక్క అంటే ఈరోజే కాదు తల్లి, అప్పటి నుంచి కూడా మన సనాతనం నుంచి కూడా ఈ యొక్క పోరాటాలు, పాంచభౌతిక దేహం వచ్చింది అంటే యుద్ధం. దేనికి? ధనానికి, అధికారానికి, అహంకారం పెరుగుతూ ఉండడం. మనం ఇదివరకు కూడా చెప్పుకున్నాం ఇది. అయితే ప్రతి చోట అది అధికార బలం ఉండడంతో ఆనాడు బ్రహ్మ నేను లేకపోతే లేదు జగత్. ఎందుకంటే పాపం సృష్టికారకుడు కదా, ఆయనే సృష్టించాలి కాబట్టి ఆయన నేనే గొప్ప, నేను లేకపోతే జగత్తు లేదని ఆయన నువ్వు కేవలం సృష్టించి పాడేస్తున్నావు, నేనే ఇది నడపడము అంటే జగత్ అంతటిని నడిపించేటువంటి వాడు ఆయనే కదా, విష్ణువే, కాబట్టి నేను గొప్ప అని ఈ అధికార బలం అహంకారం పెరిగిపోయి ఇద్దరు వాదులాడుకుంటున్నారు. ఇది చూసినటువంటి ఈశ్వరుడు ఇప్పుడు ఎవరికైనా అమ్మా మనం ఇందాక అనుకున్నాం చూడమ్మా, తెలిసిన వాళ్ళకి చెప్పచ్చు, తెలియని వాళ్ళకి చెప్పచ్చు. తెలిసి తెలియని వాళ్ళకి దానిలో రియలైజేషన్ చేయకపోతే కష్టం. అందుకని ఈశ్వరుడు వాదించలేదు, వెళ్ళి మధ్యలోని వెళ్ళిపోయి ఒక లింగాకారంలోని మొత్తం పెద్దదిగా అయిపోయాడు అక్కడ. వాళ్ళకి తెలియపరచడానికి ఆకాశవాణి ద్వారా ఒక వాక్కు వినిపించింది. ఏంటంటే నా మొదలు చివరు చూసిరండి, ఎవరైతే కనిపెడతారో వాళ్ళే గొప్ప అని కనుక్కుని రండి అన్నాడు. బ్రహ్మ పైకి వెళ్ళాడు, ఊర్ధ్వముఖంగా వెళ్ళాడు, ఈయన కిందకి వెళ్ళాడు. పాపం ఈయన విష్ణువు నిజమైనటువంటి స్వచ్ఛతతోని వెతికి అలసి సొలసి ఆయనకి ఎక్కడా కూడా చివరికి అనిపించలేదు. ఆయనకి అంటే మూలము ఎక్కడ ఉన్నది, ఎక్కడి నుంచి ఇది ఉద్భవించింది మొదలైంది తెలియలేదు ఆయనకి. ఎంత ప్రయత్నించినా దొరకలే. నా వల్ల కాదు, ఇది జరిగేటట్టు కనిపించట్లేదని తిరిగి అలసి సొలసి ఎక్కడ నుంచి అయితే మొదలయ్యారో అక్కడికి వచ్చేసాడు ఆయన. ఈ బ్రహ్మ పైన తిరుగుతూ ఉన్నాడు కానీ ఆయనకి కూడా ఎక్కడ దొరకలే. కానీ పైనుంచి ఈశ్వరుడి పైన పెట్టినటువంటి మొగలి పువ్వు రెక్క ఒకటి కింద పడింది. అది ఎక్కడైతే ఉన్నాడో అక్కడ పడింది అనమాట. అది చేతిలో పట్టుకొని మొగలి పువ్వుని, అంటే భగవంతుడు సృష్టించి చెడ్డవాళ్ళకి ఎవరు కూడా నెత్తిమీద చేయి పెట్టక్కర్లే, ఎవరు ఏం చెయ్యక్కర్లేదమ్మా, వారి చేయి వాళ్ళే నెత్తి మీద పెట్టుకుంటారు అని జనులకి తెలియపరచడానికే ఇది. ఆయనకి ఇదేం కాదు, ఎందుకంటే ముగ్గురు త్రిమూర్తి స్వరూపులు, అందరూ అక్కడి నుంచి ఉద్భవించిన వాళ్ళు, వారి కార్యనిమిత్తం వాళ్ళు వచ్చారు. కాకపోతే పాంచభౌతికమైనటువంటి దేహం ఎప్పుడైతే దాల్చుతామో ఖచ్చితంగా ఈ రాగద్వేషాలు ఇవన్నీ వస్తాయి అని తెలియపరచడానికి. ఎప్పుడైతే ఇది కనిపించిందో నేను మొదలు చూశానని చెప్పి నువ్వు విష్ణువుకి చెప్పు, సాక్ష్యం చెప్పు. అప్పటి నుంచి సాక్ష్యాలు ఉన్నాయి తల్లి. సో సాక్ష్యం చెప్పమంటే ఈ యొక్క మొగలి సిద్ధమైపోయింది. ఇలా మొగలి పువ్వుని పట్టుకొస్తూ ఉంటే దారిలోని గోవు కనిపించింది. గోవుని కూడా చెప్పించారు, నేను చూసి వచ్చాను, నువ్వు కూడా సాక్ష్యం చెప్పు అని. మన న్యాయస్థానంలోని మనకి కావాల్సినటువంటిది సాక్ష్యమే కదా తల్లి ఇప్పుడు ఉండేటువంటిది. అందుకని సాక్ష్యం కావాలని తీసుకొచ్చారు. విష్ణువు నమ్మడు, నువ్వు చెప్తే నేను నమ్మను అంటే ఇదిగో అడుగు మొగలి పువ్వునంటే మొగలి పువ్వు ద్వారా కూడా చూశాను అనేటట్టు చెప్పిస్తాడు. గోవును అడుగుతుంది. గోవును అడిగినప్పుడు ముందు నుంచి అవును కాదు అనేటట్టు కాకుండా తల ఊపుతూ వెనక తాకుతా కాదు అబద్ధం అని చెప్పేసి చెప్తుంది. అందుకనే మీరు చూడండి తల్లి, మొగలి పువ్వు పూజకి పనికిరాదు, పూజకు ఒప్పుకోరు. అసలు ఈశ్వరుడికి చాలా ఇష్టమైనటువంటిది మొగలి పువ్వు. ఎందువల్ల పోగొట్టుకుంది? ఎందుకు అంటే అది చెప్పినటువంటి అబద్ధం వల్ల. అలాగే గోవు ముందుని చూడడం కంటే వెనకనైతే లక్ష్మీ స్థానం అని చెప్పి గోవును మనం వెనక తోక దగ్గరే దండం పెడుతూ ఉంటాం. కారణం ఇదే, అబద్ధం చెప్పింది కాబట్టి
జ్యేష్ఠ రూపం అనేసి అక్కడ పనికిరాదనేసి ఆగ్రహిస్తాడు ఈశ్వరుడు. అంటే అహంకారాన్ని తొలగించడానికి ఆయన చేసినటువంటి ప్రయత్నంలోని ఇతని అహంకారంతో పాటు ఇతనికి అంటే ఎప్పుడూ కూడా ఇది ఎందుకు మనం తెలుసుకోవాలి, ముఖ్యంగా శివరాత్రి యొక్క ప్రాముఖ్యత ఇదే. ఎందుకు మనం తెలుసుకోవాలి అంటే ఈశ్వరుడి యొక్క ముఖ్య ఉద్దేశము తప్పు చేసిన వాడికంట తప్పు చేసిన వాడికి సహకరించడము, అసత్యమాడిన వాడికి అసత్యంకి సహకరించడము చాలా పెద్ద నేరము, తప్పు అని తెలియపరచడానికే మనకి ఈ విషయం అమ్మ. అంతటి మహాశక్తివంతమైనటువంటి రోజు ఈరోజు. అందుకని ఆ సమయంలో ఆ పరమాత్ముని ఆ పరమేశ్వరుణ్ణి కనుక తలుచుకుంటూ ఏం అక్కర్లేదో ఇన్ని నీళ్లు తీసుకుని అభిషేకం చేసినా అది కూడా చేయకుండా కనీసం నామస్మరణ చేస్తూ ఆయనని తలుచుకుంటూ కూర్చున్నా చాలు. నేను నామస్మరణ కూడా చేయలేను, సరే కూర్చుని ఆ పరమేశ్వరుని అలా మనసులోనే తలుచుకుంటూ ఉన్నా కూడా చాలు తల్లి. కానీ మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు ఏంటమ్మా ఈ శివరాత్రి జాగరణ అంటే ఏంటి? డిస్కో డ్యాన్సులు, డీజేలు, ఏది సంబంధం లేనటువంటిది. దీనివల్ల పుణ్యం రాకపోతే పాపం వస్తుంది తల్లి. ఇది కాదు కావాల్సింది. భగవంతుణ్ణి తలుచుకోవడం, నిరాకార నిర్గుణ చైతన్య స్వరూపుడైనటువంటి ఆ పరమాత్ముని స్మరణ చేసుకుంటూ ఆ పరమాత్ముడిని దగ్గరికి అతి త్వరగా ఆయనని ప్రసన్నం చేసుకోగలిగేటువంటి మహత్తరమైనటువంటి శక్తివంతమైనటువంటి రోజు శివరాత్రి. అందుకనే మనకి ఇది చాలా పెద్ద ముఖ్యమైనటువంటి పండగ అని మనం చెప్పవచ్చు. ఎందుకంటే భగవద్ అనుగ్రహాన్ని ఆధ్యాత్మిక పరంగా చూస్తే ఇది చాలా గొప్పదైనటువంటి తల్లి. అమ్మ, శివరాత్రి రోజు మనం ఇంట్లో పూజ విధానం చేసినప్పుడు అసలు ఎలాంటి నైవేద్యాలు అనేది సమర్పించవచ్చు? తల్లి ఆ రోజు మొత్తం ఉపవాసాలే చేస్తూ ఉంటారు అందరూను. ఈ ఉపవాసాలు చేస్తూ ఉపవాసాలకి ఇక నైవేద్యం ఏం చేస్తారు తల్లి? కాకపోతే పళ్ళు, ఫలాలు ఏదైనా త్రికరణ శుద్ధిగా ఆ పరమాత్ముడికి ఏది సమర్పించినా ఆయన ఆనందంగా స్వీకరించి దానికి 10 రెట్లు ఇస్తాడు. ఆయనకి కావాల్సింది నీ మనస్సు అనేది అర్పించు, అదే మహాప్రసాదం. నిన్ను నువ్వు అర్పించుకో అంటే మాతాజీ మీరే కదా చెప్పారు, మేము ఇప్పుడు మేమేం చేసుకోవాలంటారు. అది కాదు. నిన్ను నువ్వు అర్పించు అంటే నీవు అనేది ఈ దేహం కాదు అనేది నువ్వు తెలుసుకొని నీలో ఉండేటువంటి ఆ పరమాత్మని నువ్వు తెలుసుకో. అప్పుడు నేను సర్వస్య నీకే శరణాగతి అని నిన్ను అర్పించుకో, అదే మహాప్రసాదం ఆయనకి. నీ అహంకారాన్ని హారతిగా ఇవ్వు. ప్రత్యేకించి హారతి అక్కర్లేదు, కర్పూరం వెలిగించక్కర్లే. ఆత్మన్ నీ అహంకారం ఏదైతే ఉందో దానిని హారతిగా ఇవ్వు, సరిపోతుంది. ఏది లేదు అనేటువంటిది భావన అవసరం లేదు. ఉన్నప్పుడు దేన్ని లోటు చెయ్యొద్దు. ఆయనకి అన్ని రకాల పత్రాలు, బిల్వ పత్రాలు అంటాం మనం, మారేడు దళాలు చాలా ఇష్టమైనటువంటిది. మారేడు దళాలతోనే అభిషేకము, మారేడు చెట్టు కింద కనుక శివరాత్రి రోజు కూడా ఆ రోజు జాగరణ సమయంలో మారేడు చెట్టు దగ్గర శివలింగార్చన చేసుకున్నా కూడా చాలా మంచిది. మారేడు చెట్టు అంటే శివుడు పార్వతి కలిసి ఉంటారు అని చెప్పేసి అంటారు, అది నిజమే అంటారు? తల్లి మారేడు కావచ్చు, రావిలోని ముగ్గురు ఉంటారు, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు. రావిలో అమ్మవారు స్వరూపం, వేప అమ్మవారు స్వరూపం. అంటే మనము మన హైందవ సాంప్రదాయాన్ని బట్టి ఇప్పుడు హైందత్వము అనేసరికి కులాలకి మతాలకి వర్ణిస్తున్నారు. కాదు, హైందత్వం అంటే అదొక ధర్మము. మన ధర్మం ప్రకారము, మన సనాతన హైందవ ధర్మం ప్రకారం భరత భూమి యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే పుట్టలో, చెట్టులో, ప్రతి దాంట్లోనే మనం దైవాన్ని చూస్తాము అనేది ఇది వాస్తవం కూడా. అన్నిటిలోని మనకి హిరణ్యకశిపుడు మరి ఆయన స్తంభంలో ఉన్నానంటే ఆయనకి సాక్ష్యం చెప్పినట్టు స్తంభంలో నుంచి బయటకు వచ్చి చంపాడా లేదా? అంటే ప్రతి చోట అణువులోని పరమాత్ముడు నిండి ఉన్నాడు. ఇదే వాస్తవం. అయితే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం ఉంటుంది. ఎప్పుడైతే ఈ దేహాన్ని దాల్చాడో, ఈ దేహాన్ని అంటే ఇందులోని ఔషధీ గుణాలు ఎక్కువ ఉంటాయి. అందుకే దీన్ని దైవ వృక్షం అంటారు.
వేప, ఈ మారేడు వీటిల్లో ఏంటంటే ఔషధీ గుణాలు ఉండడంతో పాటు ఈ రాత్రుల్లో కూడా అవి ఆక్సిజన్నే ఇస్తాయి. దానికోసం వాటిని దైవీ వృక్షాలు అని అంటారు. చాలా చక్కగా వివరించారమ్మా. ధన్యవాదాలు. హరి ఓం.